నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ అండ్ ఒపీనియన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న ఎక్స్ప్లెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ అయితే లిస్టింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైస్ 7,799 రూపీస్ ఉంది. కమింగ్ సూన్ అని ఉంది. సో నేను రికార్డ్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అఫీషియల్గా సేల్ అయితే స్టార్ట్ కాలేదు బై. సో సేల్ స్టార్ట్ కాగానే సపరేట్ ఇంకో వీడియో అయితే తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము స్మార్ట్ ఫోన్ బడ్జెట్లో వస్తుంది. సో ఇక్కడ ప్రైస్ ఒకసారి మీరు గమనిస్తే 7,799 రూపీస్ అని ఉంది. అండ్ నేను రికార్డ్ చేసే టైంకి ఈ స్మార్ట్ ఫోన్ కమింగ్ సూన్ అని ఉంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అవి సింపుల్గా ఏం లేదు, ప్రైస్ ఏదైతే ఉందో చేంజ్ కావచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సేల్ స్టార్ట్ అయిన సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను, అప్డేట్ చేస్తాను టెక్ న్యూస్లో కూడా. అండ్ ఇంకా మంచి బెనిఫిట్ ఏంటంటే అవి ఇక్కడ ఆఫర్స్ అవన్నీ ఉన్నాయి, ప్లస్ ఇంకా తక్కువగా వస్తుంది. అదొకటి నాకు చాలా మంచిగా అనిపించిందంట ఈ స్మార్ట్ ఫోన్కి. సో ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్కి ఇక్కడ ఇది డైనమిక్ ఐలాండ్ అంటారు, మన వాళ్ళు ఏదంటారు ఇట్లా హాలో డిస్ప్లే అంటారు, హోలీ డిస్ప్లే. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీకు ఐఫోన్ లాంటి ఫీచర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఛార్జింగ్ ఎంత వస్తుంది, లో బ్యాటరీ ఉంది, అండ్ ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు, కాల్ నోటిఫికేషన్స్ వస్తున్నట్టు, ఫేస్ అన్లాక్ అయినట్టు, లాక్ బటన్కి ఇన్ఫర్మేషన్ బాగా చూపిస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ 6,000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. అండ్ 4GB RAM 4GB మల్టీపల్ ర్యామ్ వస్తుంది. 128GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ XOS వస్తుంది అన్నమాట వీళ్ళది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే Android 13 Go వస్తుంది. హీలియో G36 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. ఈ ప్రైస్ కేటగిరీకి మంచి స్మార్ట్ ఫోనే అనుకోవచ్చు మీరు. హైలైట్స్ అండ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో ఏందన్నా నువ్వు అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తాను బై. అఫీషియల్ వెబ్సైట్లో ఇండియన్ వెబ్సైట్లో నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అండ్ నేను గ్లోబల్ వేరియంట్కి మళ్ళీ ఇండియన్ వేరియంట్కి మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటాయో తెలియదు కదా బై. అందుకే గ్లోబల్ వేరియంట్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తలేను. కానీ ఇక్కడ ఇండియన్ వేరియంట్ అంటే ఫ్లిప్కార్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా. క్రెడిట్ అండ్ కర్టసీ టు ఫ్లిప్కార్ట్ అనమాట. హైలైట్ చూసుకుంటే 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది, సింగిల్ వేరియంట్. కానీ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాలక్సీ వైట్ ఉంది, తర్వాత షైనింగ్ గోల్డ్ కలర్ ఉంది, అండ్ ఆల్సో టింబర్ బ్లాక్ అనమాట. సో 3 కలర్ వేరియంట్స్ వస్తుంది, మీరు నచ్చింది తీసుకోవచ్చు. కెమెరా చూసుకుంటే ఇది 50 MP AI కెమెరాస్తో పాటు వచ్చిందన్నమాట. మనకి యాపిల్ లాంటి కట్అవుట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తాం. 6,000 mAh బ్యాటరీ, హీలియో G36 ప్రాసెసర్, 6.6 ఇంచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. అయితే మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి పెద్దగా మనము ఎక్కువ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అన్ని స్పెక్స్ గురించి. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ కొంటే మీకు ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోను, ఛార్జరు, Type-C కేబుల్, గ్యారంటీ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ టెక్స్చర్డ్ ఫినిష్తో పాటు వస్తుంది అనేసి అయితే మన చాలామంది మెన్షన్ కూడా చేసిరన్నమాట. మెయిన్ నాకు ఇక్కడ మంచి విషయం ఏం మంచిగా అనిపించింది అంటే బడ్జెట్లో వస్తుంది. ఇది 7,800కి. ఇంకో ఆఫర్స్ కూపన్స్ అప్లై చేస్తే ఇట్లా 6,000కి రావచ్చు అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డిస్ప్లే చూసుకుంటే బై 720p రెజల్యూషన్ మీద వస్తుంది. 12x720 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు HD+ IPS డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 500 nits బ్రైట్నెస్తో పాటు. Android 13 Go ఎడిషన్ ఇక్కడ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. హీలియో G36 ప్రాసెసర్ కూడా వచ్చాక కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది అంటే ఇది 2020లో మైక్రోమాక్స్ ఇన్ 2BR in 1Bలో వచ్చిన ప్రాసెసర్ అన్నమాట. అక్కడికే పాదాగా అనిపించింది. సో ఇది 4 years బ్యాక్ ప్రాసెసర్ ఇది. అండ్ ఇంకా మంచి విషయం ఏంటంటే ఇక్కడ స్టోరేజ్ బాగుంది. 128GB స్టోరేజ్తో పాటు వస్తుంది. 4GB RAM 2TB దాకా మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. డెడికేటెడ్ స్లాట్స్ వస్తున్నాయి. కెమెరా చూసుకుని 50 MP ఏ కెమెరా డ్యూయల్ ఏమంటారు డ్యూయల్ కెమెరాతో పాటు వస్తుంది. మీరు HDR వీడియో చేసుకోవచ్చు. డొమెస్టిక్ రికార్డింగ్స్ ఏవైతే ఫిల్టర్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. 8 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఎంత రికార్డింగ్ చేసుకోవచ్చు అంటే జస్ట్ 1080p రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ నెట్వర్క్స్ అవన్నీ కూడా చూసుకుంటే మీకు 4G ప్రాసెసర్ కాబట్టి మీకు 4Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్, వైఫైస్ అవన్నీ కూడా వస్తాయి. సో ఇంక పెద్దగా మనం ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. వేరే ఫీచర్స్ అయితే ఏం లేవు బై. మీకు GPS వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.0తో పాటు వస్తుంది, వైఫై వస్తుంది. అండ్ ఇక్కడ XOS 13 వస్తుంది అన్నమాట, బేస్డ్ ఆన్ Android 13 Go ఎడిషన్. సో Go ఎడిషన్ అంటే లైటర్ వర్జన్ ఆఫ్ ఆండ్రాయిడ్ అనుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని వస్తుంది.
మంచి విషయాలు ఏంటంటే సెన్సార్స్ అమ్మడమే. ఇక్కడ చాలా సెన్సార్స్ ఇచ్చారు. సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, ఇది సాఫ్ట్వేర్ ఈ కంపాస్ అండ్ జీ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అవి ఇక్కడ మ్యాజిక్ రింగ్ అంటారు, ఇక్కడ పైనది ఇది రింగ్ అదే ఉండొచ్చు. 18 వాట్స్ టైప్ సి ఛార్జర్తో పాటు వస్తుంది. అండ్ సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డిటిఎస్ సరౌండ్స్ అండ్ పవర్ మ్యారథాన్ 6000 mAh బ్యాటరీ దాన్ని మెన్షన్ చేస్తారు అన్నమాట అవి. అండ్ లొకేషన్ సంబంధించిన అప్డేట్ చూసుకుని మాత్రమే 8 GB వస్తుంది అనమాట. 6000 mAh బ్యాటరీ సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ బ్యాటరీ ఎక్కువ కావడం వల్ల సైజ్ కూడా థిక్ అయితే 8.45 mm థిక్నెస్తో పాటు వస్తుంది. 204 grams వెయిట్తో పాటు వస్తుంది అనమాట. అంతే ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. నా ఒపీనియన్ ఏంది, స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవచ్చు, బడ్జెట్లో చూసే వాళ్ళకైతే పర్లేదైతే అనిపించింది అనమాట. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ కానీ నచ్చితే అయితే లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే పర్లేదు అనిపించింది, బాగానే ఉంది. ఈ ప్రైస్ కేటగిరీ అయితే పర్లేదు, మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు అనిపించింది. బడ్జెట్లో ఉన్న వాళ్ళకైతే చూసుకోవచ్చు. కానీ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే యువై ఏంటంటే ఇంకొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది అండ్ కొన్ని బోల్డ్ వేర్స్ ఉన్నాయి. అదొక్కటి చేంజెస్ చేసేస్తే స్మార్ట్ ఫోన్ ఇంకా బెటర్గా సేల్ అయితే అనేసి అయితే నా ఒపీనియను. అండ్ ఓవరాల్గా బడ్జెట్లో తక్కువలోకి వస్తుంది కాబట్టి ఇది ఎవరు టార్గెట్ చేస్తుంది అంటే సింపుల్గా ఏం లేదు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ప్యూర్గా బడ్జెట్లో అంటే 6000 8000 లోపల ఉంటారు వాళ్ళకి. అండ్ ఎవరు తీసుకొచ్చానంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, యువత కొత్తగా స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోను పేమెంట్స్కి లేకపోతే యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్స్కి సోషల్ మీడియాకి దానికే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. మీదే మీరు గేమ్ ఆడతారా లేకపోతే అవే అంటారా వీటికి సెట్ కాదు. ఎందుకంటే ఇక్కడ MediaTek Helio G36 ప్రాసెసర్తో పాటు వస్తుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా ప్రాసెసర్ జర పాతది. ఐ థింక్ నేను ఫస్ట్ ఈ ప్రాసెసర్ యూజ్ చేసి మాత్రమే మైక్రోమాక్స్ వాళ్ళది ఇన్ 1B అనుకుంటే 1/2B ఉంది. సో దాంట్లో యూజ్ చేసిన అంటే ఇప్పుడు 2020లో. సో 2020 అంటే ఇప్పుడు 2024 దగ్గర 4 years ఓల్డ్ ప్రాసెసర్ ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారము. సో కొంచెం పాతదే, సో స్కిప్ చేయమనేసి అయితే నేను మోస్ట్ ఆఫ్ ది కేసులో అప్డేట్ చేశాను. అండ్ ఇది నా ఒపీనియన్, నా రివ్యూ అనమాట. మీకు ఎలా అనిపించింది ఎప్పుడైనా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది విషయం వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.